నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఏ రోజు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు. అన్ని రోజుల కంటే శుక్రవారం చాలా చాలా మంచి రోల్ ని ప్లే చేస్తుంది, డామినెంట్ రోల్ ని ప్లే చేస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? అందున ఇప్పుడు నేను గనక తమ్ముళ్ళు శుక్రవారం నాడు ఆడపిల్ల పుట్టిందా అని కనుక పెడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. సరే, అసలు శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళైనా అవ్వచ్చు, మగవాళ్ళైనా అవ్వచ్చు, పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? చాలా అందంగా, చాలా బుద్ధిమంతులుగా ఉంటారు. ఓ రియలీ? నిజంగానే ఓకే. చాలా అందంగా ఉంటారు, చాలా బుద్ధిమంతులుగా ఉంటారు వీళ్ళు. కాకపోతే ఆడపిల్లలు పుడితే ఆ శుక్రవారం పూట అత్తగారి వాళ్ళకి కలిసి వస్తుంది. ఆడపిల్లలు పుడితే ఈ పుట్టింటి వాళ్ళకి కాదు వచ్చేది, అత్తగారింటికి బాగా కలిసి వస్తుంది. వాళ్ళకి ఒక యోగం తెచ్చినట్టే, భర్తకి మంచి మహాలక్ష్మి వచ్చినట్టు ఇంటికి. సో అలాంటి యోగాలు శుక్రవారం ఆడపిల్ల పుడితే, శుక్రవారం మగపిల్లలు పుడితే పుట్టింటి చాలా హెల్ప్, చాలా మంచి యోగం వచ్చేది అనమాట. సో అబ్బాయి కానీ మగ శుక్రవారం కానీ పుట్టే కనుక ఆ ఇంట్లో చాలా సుఖ సంతోషాలు, అసలు ఏ రోజుకి డబ్బులు లేదనే మాట రాదు, ఆ ఇంట్లో వస్తూనే ఉంటుంది. ఏదో ఒక విధంగా వీళ్ళు జరుగుతుంటది. తిండికి బట్టకి లోటు లేకుండా ఎప్పుడు నడుస్తుంటది. ఆ అబ్బాయి కూడా లైఫ్ లాంగ్ తిండికి బట్టకి లోటు లేకుండా నడుస్తుంది. చాలా మంచి మంచి యోగాలు ఈ శుక్రవారం అనేది. శుక్రవారం అంటే సౌభాగ్యము, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము, తర్వాత కుబేరుడు అనుగ్రహంతో పుడతారని చెప్పి ఈ శుక్రవారం పుట్టారంటే అలా యోగాలు ఉన్నాయి పూర్వం మనకి పురాణాల్లో ఉన్నది. సో ఈ రోజు పుట్టిన వాళ్ళు వీళ్ళ చేతితో ఏ రూపాయి ఇచ్చినా వాళ్ళకి అవతల బాగా కలిసి వస్తుందని చెప్పి వీళ్ళతో డబ్బులు ఇప్పించే వాళ్ళు కాదు. అందుకే శుక్రవారం డబ్బులు ఇవ్వద్దు అని ఒకటి వచ్చింది కదా మనకి. అది శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళతో ఇవ్వద్దని అర్థము. దాని కాస్త అలాగ శుక్రవారం డబ్బులు ఇవ్వకండి అందరికి. అవునా? అవును, జస్ట్ శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళు మాత్రమే శుక్రవారం వాళ్ళ చేతితో ఇవ్వకూడదు. వాళ్ళ చేతితో ఇస్తే ఆ లక్ష్మి వాళ్ళతో వాళ్ళకి కలిసి వస్తుందని, వెళ్ళిపోతుందని కాదు, వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పేసి చాలా మంచి విషయం. ఇది కాస్త అలా ఏమైందంటే శుక్రవారం డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు, శుక్రవారం డబ్బులు ఇస్తే మనకు తిరిగి రావు అనే ఒక కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయింది అది. సో శుక్రవారం రోజు వీళ్ళ చేత ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళు బాగా కలిసి వస్తుంది, బాగా యోగం ఉంటుంది. చాలా మంది వైశ్యాస్ లో ఈ శుక్రవారం రోజు బోని చేపిస్తారు ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళ చేత. కొత్తగా ఓపెన్ చేస్తే వాళ్ళ వ్యాపారం ఏదైనా సంస్థలో ఓపెన్ చేస్తే వీళ్ళని పిలిచి, నాన్న నువ్వు ఏదైనా వస్తువు కొని చేద్దాం అని చెప్పేసి వాళ్ళ చేత ఏదైనా ఒక వస్తువు కొని వాళ్ళకి చేస్తే ఇంకా ఆ షాప్ దినదిన అభివృద్ధిలో ఉంటుందని వాళ్ళకి మార్వాడీస్ లో ఈ పని చేస్తారు. శుక్రవారం పుడితే ఈ ఖచ్చితంగా ఈ పని శుక్రవారం ప్రతి శుక్రవారం వాళ్ళ ఇంట్లో ఒకవేళ ఆడపిల్ల కానీ మగపిల్ల ఉంటే ఆ అమ్మాయి చేత ప్రతి శుక్రవారం ఒక రూపాయి 2 రూపాయలు పెట్టిస్తారు డబ్బులు బాక్స్ లో. ఇది ఒకటి మాల్వాడీస్ లో ఉంది. అంటే శుక్రవారం అంటే చాలా మంది సూపర్ గా దాన్ని ఇక మామూలుగా ఉండదు. చాలా సంతోషం. అసలు శుక్రవారం పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టిందనే అనుకుంటారు ఆడపిల్ల. ఖచ్చితంగా ఆడపిల్లైనా మగపిల్లడికైనా పుట్టింట్లో అదృష్టం అనేది అమ్మాయికి యోగమే అనిపించదు. అత్తగారింటికి వెళ్ళక ఆ యోగం అమ్మాయికి బాగుంటుంది. అందుకే కదా ఏదైనా బంగారం ఇచ్చి తీసుకెళ్ళండి పాపని అని అంటూ ఉంటారు కదా. వివాహం అయినప్పుడు గడప మీద బంగారం పెట్టి రూపాయి కాయిన్ తో బంగారం పెట్టి ఆ బంగారం దాటిస్తే ఆ తీసుకెళ్లి వీళ్ళు బిరువులో దాచిపెట్టుకుంటారు ఆ బంగారాన్ని. సో ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోతుంది సిరి అని చెప్పేసి ఇవన్నీ కూడా మన శుక్రవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. శుక్రవారం పూట తలంటు పోసుకోకూడదు. శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళు తలంటు పోసుకోకూడదు. సో వీళ్ళు గురువారం పోసుకోవాలి. శుక్రవారం పొడిదలతో అమ్మ లక్ష్మీ వారికి పూజ చేయాలి. పెళ్ళైన తర్వాత మరి పెళ్ళైన వాళ్ళే ఖచ్చితంగా శుక్రవారం తలంట పోసుకోకూడదు. ఓకే. అంటే ఇప్పుడు సంసార జీవితంలో ఉంటారు, పర్వాలేదా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. అంటే సంసార జీవితం అనేది అది వేరేగా చూడకూడదు, అది అది సృష్టి ధర్మం. సో సంసారే కదా చేసి చాలా మందికి ఆ ఫీలింగ్ ఉంటుంది. అరే ఇప్పుడు శుక్రవారం అంటే ప్రత్యేకించి పూజ చేసుకుంటారు కదా అమ్మవారికి, ఖచ్చితంగా తలస్నానం చేయాలి అన్న ఫీలింగ్ లో ఉంటారు. పరమేశ్వరుడు అర్ధ భాగం ఇచ్చాడు, ఆ అర్ధ భాగంలో ఆవిడ ఉంటుంది అక్కడ. ఆవిడ అప్పుడు రోజు తలస్నానం చేస్తుంది. కరెక్ట్. అలాగేముండదు. కాకపోతే ఏంటంటే ఎందుకు స్నానం చేయమని అంటే శుక్రవారం పూట తలంటు పోసుకోమని చెప్పి, ఎందుకంటే పెళ్లి కాని పిల్లలు శుక్రవారం తలంటు పోసుకుంటే తొందరగా అత్తగారింటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది అందుకే పెళ్లి కాని పిల్లలు అయితే శుక్రవారం తలంటు పోసుకొని
శనివారం వాళ్ళు శుభ్రంగా నూనె రాసి జడ వేసుకునే వాళ్ళు. ఇవాళ శనివారం నూనె రాసుకోవద్దని చెప్పి శని భగవాన్ నెత్తిమీద వస్తాడు, నూనె రాసుకోవద్దు, శనివారం ఎవరు నూనె రాసుకోవట్లేదు. పూర్వం అవి ఏమి ఉండేవి కాదు. శుక్రవారం తలంటు పోసుకొని శనివారం నూనె రాసేసుకునే వాళ్ళు. ఆదివారం నూనె పెట్టుకునే వాళ్ళు కాదు తలకి అసలు. పెట్టుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే శని భగవానుడు ఎనర్జీ అంటే రవిశనులు ఇద్దరు నెగిటివ్ ఎనర్జీస్ కదా, అందువల్ల ఏంటంటే శనివారం పూట తలంటు, ఆదివారం పూట తలంటు పోసుకోకూడదు, తల మీద నూనె రాసుకోవద్దు అని చెప్పి అలా అనుకునేవాళ్ళు. కాస్త ఇప్పుడు ఏమైందంటే శని త్రయోదశి శని భగవాన్ నూనె పోస్తున్నా కదా, మనం నూనె రాసుకోకూడదు అని చెప్పి. కానీ యాక్చువల్ గా రాసుకోవచ్చా? చక్కగా రాసుకోవచ్చు శుభ్రంగా. ఎందుకంటే చాలా మందికి శని ప్రభావం ఎక్కువగా ఇబ్బందులు ఉండి వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళకి మొత్తం అభ్యంగ స్నానం అని చెప్తూ ఉంటాం. అంటే తల నుంచి మొత్తం నూనె రాసుకుని ఒళ్ళంతా నూనె రాసుకుని శనివారం పూట స్నానం చేయమని చెప్తాం. మరి అప్పుడు ఆ రోజు ఏం చేస్తారు? అదే చెయ్యాలి. ఆయన అనుగ్రహం కావాలంటే శుభ్రంగా తలకు శుభ్రంగా మద్దతు చేసి నూనె రాసి మళ్ళీ ఒళ్ళంతా ఎక్కడ ఇంత కూడా వదలకుండా గ్యాప్ మొత్తం నూనె రాయమని చెప్తాం. మొత్తం నూనె రాసుకొని స్నానం చేయని చెప్తాం. సో ఆ ప్రభావం తగ్గుతుంది వాళ్ళకి. సో అది రాస్తే ఆయనకి ఇష్టము, వీళ్ళకి ఆ ఎనర్జీస్ పాజిటివ్ గా వస్తాయి. చేయాలి. శుక్రవారం నాడు పుట్టిన వాడు మాత్రం వాళ్ళు తలస్నానం చేయకూడదు. శుక్రవారం చేయకూడదు. ఆడపిల్లలు మగపిల్లలు శుక్రవారం చేయకుండా గురువారం చేయాలి వీళ్ళు ఖచ్చితంగా. చేసే పొడిచలతో పూజ చేసుకో శుక్రవారం అంట. ఇక ఎట్లాంటి ఫీల్డ్స్ వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అనుకోవచ్చు? వీళ్ళు చాలా వరకు ఏంటంటే సంగీత ప్రియులమ్మ. వీళ్ళు బాగా సంగీతం అంటే బాగా ఇష్టము. సంగీతం మీద ఎక్కువ సాధనలు చేస్తారు, దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేసి పిహెచ్డీలు చేస్తారు. చాలా మంది రాగాలు కొత్తగా కనిపెట్టాం, కొన్ని గీతాలు తీసాం అంటారు, అన్ని శుక్రవారం వాళ్ళు అనమాట. సో వీళ్ళకి సంగీతము, తర్వాత ఇన్స్ట్రుమెంట్ సంగీతం సంబంధించిన వీణ, వైలిన్ ఇలాంటివన్నీ చాలా ఇష్టం. ఫ్లూట్ బాగా చాలా మంది చక్కగా పాడతారు. ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళు ఆ ఫ్లూట్ పాడితే మనం వినాలనిపిస్తుంది ఖచ్చితంగా. అది అంటే ఎలా అంటే కృష్ణుడే పాడినట్టుగా అనిపించినట్టుగా అంత చక్కగా స్వరం ఉంటుంది వాళ్ళది. పాటలు కూడా చాలా చక్కగా పాడతారు. మెయిన్ వీళ్ళకి ఆ రంగాలు ఎక్కువ కలిసి వస్తాయి. కొంతమంది మామూలుగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు అంతా మోడలింగ్ అంతా ఉన్నాయి కదా, దీంట్లో కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం ఎలా ఉంటుంది వీళ్ళకి? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళ సాత్విక ఆహారం తీసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది. సాత్విక ఆహారం కాకుండా కొంతమంది నాన్ వెజ్ ఎక్కువ తింటే కనుక డెఫినెట్ గా వీళ్ళకి ఇబ్బంది పడతారు. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రోజులు ఏంటంటే, వీళ్ళకి కలిసి వచ్చే రోజులు ఎక్కువ శుక్రవారం, శనివారం, గురువారం. ఫస్ట్ ప్రయారిటీ శుక్రవారమే. వాళ్ళకి ఏ పని చేసినా శుక్రవారం చేస్తే వాళ్ళకి కలిసి వస్తుంది. వీళ్ళు శుక్రవారం ఫస్ట్ అన్నిటికన్నా, తర్వాత శనివారం, తర్వాత గురువారం. సో ఎందుకంటే గురువారం ఎందుకు చెప్పాము అంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా గురువారం అయితే వీళ్ళకి కలిసి వస్తుంది. కానీ వీళ్ళు నచ్చిన విషయాలు, కొన్ని పనులు చేయాలని, ముఖ్యమైన పనులు చేయాలని, ఏం చేయాలని శుక్రవారం చేసుకోవాలి అండి. ప్రయాణాలు శనివారం, ఆ ప్రయాణం సాఫీగా జరుగుతుంది. అసలు ఈ రోజు జోలికి వెళ్ళకూడదు అంటే ఏ రోజు చెప్తారు? శుక్రవారానికి అలాంటి ఏం లేదు. ఆ జోన్ ఈ జోన్ ఏం లేదు. మామూలుగా జనరల్ గా ఏంటంటే మంగళవారం అవాయిడ్ చేయమని చెప్తాం. మంగళవారం ఒక్కరోజు అవాయిడ్ చేయమని చెప్తాం. అది కూడా ఏంటంటే కొంచెం అగ్రెసివ్ గా, వీళ్ళు కొంచెం సాఫ్ట్ గా ఏ విషయమైనా వీళ్ళతోటి సున్నితంగా చెప్తే ఎంతైనా వింటారు. ఎలా చెప్పినా అది కోపం కూడా సున్నితంగా, నాకు నువ్వు చెప్పింది ఏం నచ్చలేదు అందుకే నేను బాధపడుతున్నాను అంటే సారీ అని చెప్తారు. అదే మనం ఎంత పొగిడినా, అది గట్టిగా పొగిడినా సరే వాళ్ళు తీసుకోరు. ఏంటది నువ్వు పొగిడినట్లేదు, అది డబ్బాలో రాలేసి గులకలు పాగినట్టు ఉంది అని చెప్పి దాని కూడా యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు. అంటే వాళ్ళు చాలా సాత్వికంగా సాఫ్ట్ గా ఉండాలి, బాగా సాఫ్ట్ గా. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వైఫ్ స్ట్రాంగ్ గా వస్తే అస్సలు మాట్లాడు ఆమె ఇటు వస్తే నేను వెళ్ళిపోతుంటారు. నీకేం కావాలో రాసి పెట్టు, మెసేజ్ పెట్టు, తెచ్చిస్తాను, ప్లీజ్ దయచేసి వాళ్ళ గట్టిగా మాట్లాడకు అని చెప్పేస్తారు. అలాగే హస్బెండ్ అంటే మీకు ఏం కావాలో చేసి పెడతా, కానీ మీరు గట్టిగా మాట్లాడకండి, మీకు దండం పెడతా అని చెప్పి అమ్మాయి కూడా ఉంటుంది. సో వీళ్ళిద్దరికి ఆ డిస్కషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కి ఉంటుంది. ఇంట్లో పేరెంట్స్ ఎలాగైనా సాఫ్ట్ గా చెప్పాలి అని అర్థమైపోతుంది చిన్నప్పటి నుంచి. వాడి గుణం ఎంతే, అమ్మాయి గుణం ఎంతే, నమ్మకి చెప్తే వింటుంది అనే లక్షణం వీళ్ళు తెలుస్తుంది కనుక. ఇది ఓన్లీ భార్య భర్తలకి, తర్వాత ఫ్రెండ్స్ సర్కిల్. జనరల్ వీళ్ళు ఫ్రెండ్స్ కూడా ఎంచుకోరు, సాఫ్ట్ గా మాట్లాడే వాళ్ళతోటే ఉంటారు. హార్డ్ గా మాట్లాడతారు, రఫ్ అండ్ టఫ్ గా డీల్ చేస్తారంటే అసలు జోలికే పోరు వాళ్ళు. ఏదైనా స్మార్ట్ రెమెడీ ఏదైనా ఉందా అండి వీళ్ళకి, మంచి అన్ని విషయాల్లో సాఫీగా వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకి? ఖచ్చితంగా వీళ్ళు ఎప్పుడు కూడా సాఫ్ట్ రెమెడీ, అందరికి రెమెడీస్ కంపల్సరీ ఉంటుంది. శుక్రవారం మహాలక్ష్మి పూజ వీళ్ళకి. అబ్బాయిలు మహాలక్ష్మి పూజ చేసుకోవాలి, అమ్మాయిలు అయితే మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయాలి. అవునా? విష్ణుమూర్తి చెప్తారేమో అనుకుంటున్నాను. ఆంజనేయ స్వామి చేయాలి. ఎందుకు అంటే వీళ్ళకి అనుకూలమైన దాంపత్య జీవితాన్ని సమకూర్చే అవకాశం ఆంజనేయ స్వామికే ఉంది. సో వీళ్ళకి ఆంజనేయ స్వామి లింక్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా ప్రసన్నం కావాలంటే ఆయన్ని పరిపూర్ణంగా విశ్వాసించి ప్రదక్షిణలు చేస్తారు. ఎందుకంటే ఆయన రాముని ఎంత పరిపూర్ణంగా రామ మంత్రంతో ఆయన ఎలాగా ఆయన ఆకర్షణ చేయించుకున్నారో, అలాగే అమ్మాయిలు
ఈ 11 ప్రదక్షిణాలు ఇతనికి చేయడం కానీ వాళ్ళకు కోరిక తీర్చడం కానీ చేస్తే ఖచ్చితంగా శుక్రవారం వాళ్ళకి మాత్రం ఈ లింక్. ఎందుకంటే ఆయన సీతమ్మ వారికి ఎక్కువ సేవ చేస్తారు. సో లక్ష్మీ అమ్మవారు అంటే సీతమ్మ వారు లక్ష్మీ అమ్మవారు ఒకరే కదా. అంతే. సో అందుకే శుక్రవారం పుట్టిన వాళ్ళు ఆంజనేయ స్వామి ఎక్కువ ప్రార్థన చేసిన వాళ్ళకి ఈజీగా రిజల్ట్ ఉన్నాయి. అంటే నేను చెక్ చేసిన రెమెడీస్. అదే బ్యూటిఫుల్, చాలా చక్కగా వివరించారు. చాలా అంటే బ్యూటిఫుల్ గా అనిపించింది. శుక్రవారం నాడు పుట్టడం అనేది నిజంగా చాలా చాలా అదృష్టం కాబట్టి చాలా వెల్కమ్ చేయాలి వీళ్ళందరూ. ఇంకొకటి ఉంది వీళ్ళు చేయకూడని పనులు. ఏంటండి? భార్యాభర్తలు ఇద్దరులో శుక్రవారం అబ్బాయి పుట్టితే వైఫ్ ని ఎప్పుడు బాధ పెట్టకుండా చూసుకోవాలి. అలాగే అమ్మాయి పుడితే హస్బెండ్ ఎప్పుడు బాధ పెట్టకుండా చూడాలి. ఇది కంపల్సరీ వీళ్ళు పాటించాలి. బిగ్గెస్ట్ టాస్క్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్స్ కి. సో హస్బెండ్ అంటే హస్బెండ్ ఈ అమ్మాయి వల్ల బాధపడకూడదు. అలాగే హస్బెండ్ అయితే వైఫ్ అతని వల్ల బాధపడకూడదు. అబ్బాయి కానీ అమ్మాయి కానీ శుక్రవారం పుట్టారంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ బాగా ప్రేమగా చూసుకుంటే బాగా కలిసి వస్తుంది. బ్రహ్మాండం కలిసి వస్తుంది. మామూలుగా కలిసి రావడం కాదు, చాలా బాగా కలిసి. చాలా మంది అంటారు మేము ఎన్నో పూజలు చేస్తాం, ఎన్నో యాగాలు చేస్తాం అనేసి. అసలు ఇవి చేస్తే చాలు వాళ్ళు ప్రేమగా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తే చక్కగా ప్రేమగా చెప్తే చాలు. ఒక మల్లెపూలు తెచ్చిచ్చినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో శనివారం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.